ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. బాగున్నారండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, ఇరుగువారు, పొరుగువారు అందరూ కూడా క్షేమంగా ఉన్నారా? చాలా సంతోషం. మరలా దేవుడు ఈ దినాన మనం అందరం కూడా ఈ విధంగా కలుసుకోవటానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ఆయనకి కోటాను కోట్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లినగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా. చాలామంది ఎదురు చూస్తున్నాం. ఇంకా ఎవరు కూడా విడిచిపెట్టకుండా, నేను 3 నెలలు లేకపోయినప్పటికీ, నా ఫోన్ కాల్స్ లేకపోయినప్పటికీ, మీ ఫోన్ కాల్స్ నేను రిసీవ్ చేసుకోలేనప్పటికీ కూడాను ఎవరు కూడా కోపం చెందకుండా ప్రేమతో, దేవుని ప్రేమతో నన్ను అభిమానిస్తూ, ప్రేమిస్తూ, ప్రార్థనలు చేస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను ప్రియులారా. మీరందరూ కూడా ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు అందరూ కూడా ఆశీర్వదింపడతారు కాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. మంచిది ప్రియులారా. మరి నేను ఈ నవంబరు, డిసెంబర్ అన్నది ఎక్కడికి వెళ్లకుండా మరి ఇంటి వద్దనే నేను దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ, జనవరిలో నేను బయటికి వెళ్ళాలని ఉద్దేశంతో కలిగి ఉన్నాను. ప్రార్థనలు చేయండి. దేవుని చిత్తమైతే మనందరం కూడా జనవరి నుంచి కలుసుకుందాం. హల్లెలూయా. వారానికి ఒక ప్రాంతం చొప్పున తప్పకుండా కలుసుకుందాం. అదైనా సరే దేవుని చిత్తమైతే ప్రియులారా. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నామండి అని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారు. తప్పకుండా దేవుని చిత్తమైతే తప్పకుండా కలుసుకుందాం. ఓకే, రైట్. రండి, ఇప్పుడు మన యేసన్న గారి పాట పాడుకుని దేవుని మహిమపరచుకుందాం. ఆమేన్. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకంతో నీ పరిపూర్ణత చెందిదా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకంతో నీ పరిపూర్ణత చెందిదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. మంచిది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా వంతు, నా అనుభవంలో నుండి దేవుని తెలియనటువంటి ప్రజలకి ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు చెబుతూ ఉన్నాను. మరి నేను ఎక్కడి నుంచో ఊడిపడలేదు, ఏ దేశం నుంచో, ఏ అమెరికా, ఆఫ్రికా నుంచి ఊడిపడలేదు. కానీ మన భారతదేశం నుంచే, ఆంధ్ర రాష్ట్రం నుంచి, విజయనగరం జిల్లా నుంచి నేను పుట్టినటువంటి వాడిని. మీలాగే నేను కూడా పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలు, మొక్కుబళ్ళు అన్నీ కూడా చేసుకున్నటువంటి వాడినే. కాకపోతే ఏంటంటే, మనిషికి ఎక్కడైతే పరిపూర్ణమైనటువంటి సంతోషం, ఆనందం, సంతృప్తి, ఆశీర్వాదాలు ఉంటాయో అక్కడ చేరుకుంటాడు. ఏ చెట్టు అయితే మంచి నీడనిస్తుందో, మంచి గాలినిస్తుందో, మంచి ఫలాలను ఇస్తుందో, ఓకేనా, మంచి పుష్పాలను ఇస్తుందో ఆ చెట్టుని ఇష్టపడతాడు. కానీ మొక్క వేసుకున్న తర్వాత కూడాను అది పూయకుండా, నీడ లేకుండా, పుష్పాలు లేకుండా,
ఫలాలు లేకుండా అది మోడైపోతే ఆ చెట్టుని తీసేసి మరో చెట్టు వేసుకుంటాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ డాక్టర్ గారి వల్ల నయం కాకపోయినట్లయితే మరో డాక్టర్ గారిని సంప్రదిస్తాడు. మనిషికి ఎక్కడైతే సౌకర్యం ఉంటుందో అక్కడ పరిగెడతాడు. దీనివల్ల తప్పులేదు కదా. మనిషి జీవించేదే సుఖం కోసం. జీవితంలో సుఖం అనుభవించాలి, సుఖం కావాలి. సుఖం లేనటువంటి జీవితం ఉంటేంటి, లేకపోతే ఏంటి? అదేవిధంగా ఈ చేసుకున్నటువంటి ఎన్నెన్నో మరి తిరిగాను, ఎన్నో మెట్లు ఎక్కాను, ఎన్నో కట్లు కట్టించుకున్నాను, ఎన్నో బుట్లు పెట్టించుకున్నాను, ఎన్నో బట్టలు వేసుకున్నాను, ఓకేనా, ఎన్నెన్నో చేశాను, ఎన్నో పూజలు పునస్కారాలు చేశాను. కానీ ఏవి కూడా నాకు సపోర్ట్ ఇవ్వలే, ఏవి కూడా నాకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇవ్వలే, ఏవి కూడా నాకు ఒక మంచి ఆశీర్వాదాలు, లేదంటే మంచి మనసు, లేదంటే మంచి నెమ్మది, ఏమీ నాకేమీ లేదు. అంత గందరగోళం. ఏదో తప్పు చేస్తున్నట్టు, ఏదో పొరపాటు చేస్తున్నట్టు, ఏదో ఖైదీ పరిగెడుతున్నట్టు, ఏదో దొంగ పరిగెడుతున్నట్టు, ఈ పరుగు నడక ఈ విధంగానే ఉండేది. కానీ ఎప్పుడు కూడా ఏవి నాకు కనబడలేదు, నాకు చేయూతనివ్వలేకపోయినాయి, అత్యవసర పరిస్థితుల్లో నన్ను ఆదుకోలేకపోయినాయి. ఇవేవి నాకేమీ చేయలేకపోయినాయి కాబట్టి, ఏమీ నాకు ప్రయోజనకరంగా లేకపోయినాయి కాబట్టి, వాటి వల్ల నాకేమీ సుఖం లేదు కాబట్టి, వాటి మీద నా మనసు ఆనుకున్నటువంటి మనసుని నేను వేరే రూట్లోకి తిప్పుకున్నాను తప్ప. ఇది మతం అంటారా, అభిమతం అంటారా? ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. దేవుడు అన్నటువంటి వాడు తన స్వరాన్ని వినిపించాలి, తన ముఖాన్ని కూడా మనుషులు చూపించాలి, తన స్వరూపం చూడాలి, తనలో నుంచి అనుభవాన్ని అనుభవించాలి, తనలోంచి ఒక సుఖాన్ని పొందాలి, తనలోంచి ఒక దీవెన ఆశీర్వాదాలు పొందాలి, ఒక ఆనంద సంతోష సంతృప్తులు పొందాలి. అది లేకపోతే ఎందుకు అది ఎక్కడైతే నేను పొందుకున్నానో అతని మీద నేను ఆనుకున్నాను. ఇప్పుడు ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నరవతారానికి భూమి మీదకి వచ్చాడు. ఒక కన్యక గర్భమందున పురుషుడు ముట్టుకోకుండా ఆ గర్భంలో నుండి బయటికి రావటం ఎంత విశేషం, ఎంత విచిత్రం. అది నేను చెప్పడం కాదు, చరిత్ర చెప్తుంది, పురాణాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ పురాణ వేద గ్రంథాలన్నీ కూడా ఇచ్చినటువంటి తార్కాణం, రుజువులు ఎవరి కోసం ఇస్తున్నాయి అంటే ప్రభువునే చూపిస్తున్నాయి. వాటి యొక్క శ్లోకాలు అయితేనేమి, తత్వాలు, అన్ని భావాలు అయితేనేమి అన్నీ కూడాను ప్రభువైపై ఆ దిక్సూచి చూపిస్తుంది. ఇగో ప్రభువే దీనికి ఆనవాళ్ళు, ఉదాహరణ ప్రభువే, ఇంకెవరు కాదు అని చెప్పేసి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన మహోన్నతుడు, మహత్కార్యాలు జరిగించినటువంటి వాడు, అద్భుతాలు జరిగించినటువంటి వాడు, ఆదుకున్నటువంటి వాడు, ఆహ్లాదమైనటువంటి వాడు, ఆశీర్వాదాలు అందించినటువంటి వాడు, ఆదరించే దేవుడు ఆయన. ఓకే, పూర్తిగా 100% మనిషి అయి ఉన్నాడు. శారీరకంగా చూసినట్లయితే 100% దేవుడై ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చూసినట్లయితే, ఆయన పుట్టుకు చూసినట్లయితే, ఆయన చనిపోవడం చూసినట్లయితే, చనిపోయి తిరిగి బ్రతకం చూసినట్లయితే, 3వ దినాన పూర్తిగా 100% దేవుడై ఉన్నాడు. కనుక అతను లాంటి వాడు ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్నట్లయితే చూపించండి. కబర్దాలు నేను సవాల్ ఇసిరి చెప్తున్నాను, మేసమ చెయ్యి పెట్టి చెప్తున్నాను, కబర్దాలు ఎవ్వరు కూడా చూపించలేదు. ఒకవేళ చూపించినట్లయితే నా మెడక తీసేస్తాను, నా తలకాయ మీద ఉన్నటువంటి మెడక తీసి మీ పాదాల ముందు వేస్తా. ఇది సవాల్. ఎందుకంటే అనుభవం అలాంటిది, అయ్యా, ఆ రుచి అలాంటిది, ఆయన శక్తి అలాంటిది, ఆయన ప్రేమ అలాంటిది, ఆయన పరిపూర్ణమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అలాంటిది. ఏ మనుషుడు కూడా ఇవ్వలేనటువంటి ప్రేమ, ఈ భూమి మీద ఎవ్వరు కూడా చూపలేనటువంటి ప్రేమ ఆయన చూపిస్తాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కార్యాలు వర్ణించటానికి కూడా ఏ మనుషుడు కూడా తగలేదు, శక్యం కాదని, అసాధ్యం. ఆయన్ని కలిగి ఉండడమే. ఆయన అందరినీ ప్రేమించాడు, అందరికీ బహుమానం ఇచ్చాడు, ఆయన అందరి దగ్గరికి వచ్చాడు. కానీ గుర్తించలేనటువంటి అజ్ఞాన స్థితిలో మనుషులు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున అజ్ఞాన దిశగానే పరిగెడుతూ ఉన్నారు. మనిషి ఒక చీకట్లో మగ్గిపోతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. ఎంత చదువు ఎందుకండి? చదువు ఉన్నప్పుడు కూడాను ఈ జ్ఞానం వేరు, ఆత్మీయ జ్ఞానం వేరు, గుర్తించేటువంటి జ్ఞానం వేరు, ఆరాధించే జ్ఞానం వేరు, ఆయన ప్రేమని పొందుకునేటువంటి జ్ఞానం వేరు, ఆత్మీయ జ్ఞానం వేరు, భూ సంబంధమైనటువంటి జ్ఞానం వేరు. ఈ లోకం వేరుగా ఉంటుంది. ఈ లోకం వెర్రితనం. ఎప్పుడు కూడా అది నాది అని చేసి పరిగెట్టడం పరుగు నడికే. అప్పుడు నేను చీకట్లో మగ్గిపోతుండేవాడు, నాకేం తెలిసేది కాదు. ఎప్పుడు మనిషి అన్నటువంటి వాడు తినడానికి, ఉండటానికి, కట్టుకోవటానికి తప్పించి ఇంకెందుకు కాదు. ప్రియులారా, ఇక్కడ కోసం కాదు. కానీ జీవితం అన్నది మరలా నీకు ఏ జీవాత్మ, ఏ పరమాత్ముడైతే నీకు జీవాత్మ శరీరం అనేటువంటి ఆ బాక్స్లో పెట్టాడో, మరలా ఆ జీవాత్మ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఉంది అసలైన లైఫ్, ఇక్కడ కాదు ఇది. వీళ్ళందరూ కూడా భార్య పిల్లలు, వీళ్ళందరూ కూడా తాత్కాలికమైనటువంటి వారు, ఎల్లకాలం అంతా ఉండిపోరు. ఈ స్నేహితులు, ఈ సమాజం, వీళ్ళందరూ కూడా పరిపూర్ణమైనటువంటి వాడు, చక్కనైనటువంటి రీతిలో మీకు తోడుగా ప్రతి క్షణం కూడా ఉన్నటువంటి వాడు ఆయన తప్ప ఎవరు లేరు ఈ భూమి మీద.
ఆయన పరబ్రహ్మ, పరమాత్ముడు, జగద్రక్షకుడైన జగదీశ్వరుడు, జగదీశ్వరుడు. ఆయన్ని వర్ణించడం, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప గొప్ప మెండరు. ఎప్పుడైనా అడగండి, పోనీ యేసు ప్రభు చేసి మీరు పేరు పెట్టి చెప్పనవసరం లేదు. ఎవరైనా ఈ భూమి మీద నిజంగా దేవుడు అన్నవాడు ఉన్నట్లయితే నాకు కనిపించు, నీ ముఖం చూపించు, నీ స్వరం నాకు వినిపించు, అప్పుడు నా మనసు ఇస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేయి. అడగకుండా అమ్మే అన్నం పెట్టదు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ పైరుని పడిపోయినటువంటి ఈ దేవదూతలే ఇప్పుడు దైవ శక్తులుగా, దురాత్మ శక్తులుగా మారిపోయి ప్రాణాన్ని తీసేస్తున్నాయి. మటలు మానభంగాలు జరిగిస్తున్నాయి, అన్యాయాలు అక్రమాలు జరిగిస్తున్నాయి, ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కుట్ర, కుళ్ళి అన్నీ కూడా పుట్టిస్తున్నాయి. మనిషికి మనిషి పడకుండా, భార్యకు భర్త, భర్తకు భార్య పడకుండా, పిల్లలు బాగోకుండా, భవిష్యత్తులో బాగుపడకుండా, యవనస్తులందరినీ కూడా ఆకర్షించేసి ఓ వ్యభిచారం అని, మత్తు పానీయాలని, డ్రగ్స్ అని, ఇదని అదని చెప్పేసి గందరగోళం చేసేస్తున్నాయి. వారి బ్రతుకులతో ఆటలాడుకుంటున్నాయి. నువ్వు ఎప్పుడైతే ఆ వెలుగన్నటువంటి వాడిని, ఆ సృష్టికర్త అన్నటువంటి వాడిని, ఆ యొక్క శక్తితో కూడుకున్నటువంటి, ఆ ప్రేమతో కూడుకున్నటువంటి వాడిని సంప్రదించావు, నీ మనసు ఆనుకుందావు, వెంటనే అప్పుడే నీకు మంచి రిజల్ట్ వస్తుంది. నీ జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది. నీ పిల్లల గురించి కానీ, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి, దేని గురించి కూడా చింతపడవసరలే. అంతవరకు కూడా నీ పరుగున్నాడికి తప్పదు. నువ్వు సుఖం అనిపించలేవు, శాంతిని అనిపించలేవు, నీకు నరకం తప్పదు చచ్చిపోయిన తర్వాత. ఇది గంట పదంగా చెప్తున్నాను, గ్యారంటీ చెప్తున్నాను, 100%. ఇది నరకం ఉంది, ఇది నరకం ఉంది. అజ్ఞానం అహం భవతి వినాశాయ నరక ధ్వంసప్రాప్తి అని చెప్పేసి మనకి శ్లోకం వివరిస్తూ ఉంది. అజ్ఞానం అనే భక్తి అంట నరకం అనేటువంటి అగ్నిగుండంలోనికి తీసుకుపోద్దంట. అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు, లేదంటే అమరత్వాన్ని దర్శించుకుంటావు, నీ ఇష్టమే. అది నీ ఇష్టం మీద ఆధారపడింది. ఎవరు కూడా దీనికి ఎవరు కూడా కారకులు కాదు. నువ్వు ఒక్కడవే, నీ మనసే, నీ ఆలోచన విధానమే. మనుషుల వైపు చూడొద్దు, ఏ పాస్టర్ వైపు చూడదు, ఏ చర్చల వైపు చూడదు, ఏ క్రైస్తవుల వైపు చూడొద్దు. నీకు నువ్వుగా రక్షించుకో, నీకు నువ్వుగా బాగుపడాలంటే, నీకు నువ్వుగా శాంతి సమాధానం, నీకు నువ్వు కష్టార్జితం అనిపించాలంటే, నీ భార్య పిల్లలతో సుఖంగా అనిపించాల్సి అంటే ఈయన ఒక్కడే తప్పించి ఇంకెవడు లేడీ భూమి మీద. కబడదాలుగా చెప్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అనిపిస్తున్నాను కాబట్టి ఏదైతే చూశానో, ఏదైతే విన్నానో, ఏదైతే అనిపించానో అతని గురించి నేను చెప్పక తప్పదు, ఉండలేను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలన్నీ విత్తనాలు హృదయమైన నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింప చేయను కాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, వాక్యం చూడండి. 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వాక్యం చూడండి ఒకసారి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మీలో ఎవరైనా ఇద్దరు కలిసి ఆయన ఒక దగ్గర అంటాడు. 18వ అధ్యాయము 20వ వాక్యం మత్తయి సువార్త చూసుకున్నట్లయితే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చాడు ఆయన. 19లో ఏంటంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేసినటువంటి ప్రవర్తన ఏదైతే చేస్తారో అది వారికి నేను అనుగ్రహిస్తాను. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి, నా తండ్రి అనుగ్రహిస్తాను. తండ్రి అంటే ఎవరు? ఈయనే. కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా ఒకే దేవుడు, త్రియేక దేవుడు. ఆయన దైవత్వంలో ఏకత్వం కలిగినటువంటి వాడు ఆయన. కాకపోతే సమయాన్ని బట్టి ఆయన పాత్రలో ఆయన పోషించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక కర్ర అయితే ఈజీగా ఇరిగిపోతుంది, 2-3 కర్రలు జత చేసినట్టయితే వేరేపడం చాలా కష్టం. ఒంటరి పోరాటం చాలా కష్టం, ఓడిపోతావు. యుద్ధం, ప్రార్థన అన్నది ఏంటంటే యుద్ధం ప్రియులారా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తే, ఒంటరి ప్రార్థన ఇప్పుడు కూడా నువ్వు విజయాన్ని సాధించలేవు. నువ్వు ప్రార్థనలో అడిగినవన్నీ కూడా పొందుకున్నాను నమ్ము అనిసనండి, కరెక్టే అడుగుతావు. కానీ అది వెంటనే అపవాదిగాడు ఏం చేస్తాడంటే వెంటనే దాన్ని ఆర్చేస్తాడు, దాన్ని తీసుకెళ్ళిపోతాడు. అది అంత బలంగా పనిచేయదు. అదే ఇద్దరూ కలిసి, నువ్వు భర్త భార్యలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్కచెల్లెలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఇద్దరు సహోదరులు కలిసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది జయం కలుగుతుంది. నమ్ముట నీవంతైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని చెప్పేసి 11:23 ఇక్కడ మనకి మార్కు సువార్తలో చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇద్దరు ఉమ్మడి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. కుటుంబం ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా సరే జీవితం కావాల్సి కుటుంబ ప్రార్థన కానీ, కలిసి విజ్ఞాపన చేయడం కానీ, కలిసి ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఖచ్చితంగా అది విజయాన్ని చేకూరుస్తుంది ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువే అక్కడ పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురిని కూడా 12 మందిలో ముగ్గురిని కూడా వెంటబెట్టుకొని తిండేవాడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడాను ఆయన పరిశుద్ధుడైనప్పటికీ, పరలోకం నుండి వచ్చినవాడైనప్పటికీ కూడాను అతనికి కావాల్సి వచ్చింది 2-3. అందుకే దేవుడు కూడాను ప్రతి చోట కూడా ఇద్దరిద్దరు చొప్పున పంపించడం జరిగింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1, అలాగే లూకా సువార్త 9వ అధ్యాయం 1-2 వాక్యాలు ఇవి చూడండి ఒకసారి. అలాగే పౌలు గారు కూడాను, పౌలు, శీలలు, అలాగే తిమోతి
తీతుకు వీళ్ళందరూ కూడా జోడీగా ప్రియులారా చాలా బలమైనటువంటిది. మీరు విజయాన్ని సాధించాల్సి అంటే ఖచ్చితంగా ఇద్దరు కలిసి ప్రార్థన చేయాల్సిందే, ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేయాల్సిందే. ఎంతటి వాడైనప్పటికీ, ఎంత పరిశుద్ధుడైనప్పటికీ, ఎంత కొమ్ములు తిరిగినటువంటి ప్రసంగికుడైనప్పటికీ కూడాను, అరే ఆయన రెవరెంట్ కావచ్చు, లేదంటే అపోస్తులు కావచ్చు, ఎంతటి వాడైనప్పుడు కూడాను ఇద్దరితో కలిసి చేసినటువంటి ప్రార్థన గొప్ప విజయాన్ని సాధిస్తుంది. ఒక్కడు కానీ చేశాడంటే మాత్రం పడిపోతాడు. ఈ రోజున ఎంతోమంది సేవకులు పడిపోయారు. ఈ రోజున ఎన్నో సంఘాలు పాడైపోయినాయి ఆ యొక్క అలాగే సేవకుల వల్ల. అపవాది ఎన్నో నాశనాలకి, ఎన్నో విధ్వంస చర్యలకు, ఎన్నో నష్టకష్టాలకి గురి చేశాడు. ప్రియులారా, ఖచ్చితంగా ఇద్దరు చేయి పట్టుకొని ప్రార్థించండి, గొప్ప విజయాన్ని సాధిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ ముగ్గురు కలిసి మరి ప్రార్థన చేయడం జరిగింది. ఇదిగో రాజుగారికి అటు కల వచ్చిందంట, అది విప్పపోతే మొత్తం అందరినీ కూడా చంపేస్తాడంట. మరి మనందరూ కూడా మనం కలిసి ప్రార్థన చేయాలి. దాన్ని విప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యం మనకి వచ్చేటట్లు, దేవుడు మనకి రూపించేటట్లు, మన ద్వారా తను తాను బయలుపరుచుకునేటట్లు, కళకి అర్థం చెప్పేటట్లు మనకి సహాయం కలిగటానికి మీరు ప్రార్థన చేయండి అని అంటాడు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ఆ విజయాన్ని సాధించాడు. మొత్తం అంతటి కూడాను, ఆ దేశం అంతటి కూడాను అధికారత్వాన్ని చేపట్టుకున్నారు. అదేవిధంగా ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగోలే నెబుకద్నెజరు మరి విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఆ విగ్రహానికి మీరు మొక్కకపోయినట్లయితే ఆ మండేటువంటి అగ్నికొండంలో వేసేస్తానని అంటాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురు కలిపి ఎదిరిస్తారు. రాజా, మా దేవుడు రక్షిస్తాడు, నువ్వు అగ్నికొండంలో వేసేసినా సరే మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్లేదు, నీవు తయారు చేసినటువంటి విగ్రహానికి మేము మొక్కం, నీ దిక్కుందని చెప్పుకో అని చెప్పేసి అంటారు. ఎంత ధైర్యంగా చెప్తారు చూడండి. ఆ ముగ్గురు అన్న మాటలకి రాజు ఆశ్చర్యపోతాడు. ఆ ముగ్గురిని మంటలో వేసేసరికి దూత వారి వెనకాల వెళ్ళి వారిని రక్షించుకుంటుంది. ఒక్క తల వెంట్రుక కూడా కాలదు. ఎందుకంటే సత్యం అక్కడ ఉంది, ప్రభావం అక్కడ ఉంది, బలం అక్కడ ఉంది, వెలుగు అక్కడ ఉంది, నీతి నియమం అక్కడ ఉంది. కాబట్టి అట్టి విధమైనటువంటి కట్టుబాటు, ఉమ్మడి ప్రార్థన చాలా గట్టితో కూడుకున్నటువంటిది, గట్టిగా ఉన్నటువంటిది. 3 పేటల తాడు ఇప్పుడు కూడా తెగదంటారే, ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రియులారా, మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చూస్తాడు, మీరు పోరాడుతున్నది ఏంటంటే శరీరాలతో కాదు, కానీ మీరు పోరాడుతున్నది అధికారులతోనూ, ప్రధానులతోనూ, దురాత్మ సైన్య సమూహాలతో మీరు పోరాడుతున్నారు అని చెప్పి. మన ఎప్పుడు కూడా యుద్ధమే. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా యుద్ధం చేయాల్సిందే. యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వాడు ఒంటరిగా వెళ్తే ఓడిపోతాడు. మనం పోరాడుతున్నది సాతానుతో కాబట్టి సాతానుతో ఒంటరి యుద్ధం అన్నది, ఒంటరి పోరాటం అన్నది చాలా బలహీనమైనటువంటిది. అందుకని ఖచ్చితంగా వాక్యాలు పట్టుకోవాలి, ప్రార్థనలో 2-3 ఏకీభవించాలి, ప్రార్థనలో కూర్చోవాలి, చేయి పట్టుకొని అడగాలంతే. దేవా, నువ్వు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, అది మీకు అనుగ్రహింపబడింది అని చెప్పేసి అంటాడు. అక్కడ మీరు ప్రార్థనలో అడిగింది ఏదో మీరు నమ్మేసినట్లయితే అది మీకు అనుగ్రహింపబడింది, అది మీకు అనుగ్రహింపబడింది, అది మీదే. అది దేవునికి అసాధ్యమైందంటే ఏం లేదు కదా. దేవుని పని ఏంటంటే ఇవ్వటమే. తన తండ్రి తన పిల్లలకు ఏది అడిగితే అది ఇవ్వటమే. పిల్లలు అభివృద్ధి పరచబడడం వల్ల, పిల్లలు ఆశీర్వదింపబడడం వల్ల తండ్రి యొక్క పేరు, నామం అన్నది మహింపరచబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఈ మాట మీరు గుర్తుంచుకొని ఇప్పుడు కూడా మీకోసం, మీ కుటుంబం కోసం, మీ బాగోగుల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల కోసం, మీ పిల్లల చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, పిల్లల కోసం, అందరి గురించి కూడాను ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు తప్పిస్తూ ఉంటారో అలాంటి వారిని మీ ప్రార్థనా పరులుగా మీరు చేసుకోండి. అప్పుడు మీ కుటుంబానికి మీకు ఆశీర్వాదం, అది. ఒకవేళ మీ సంఘం మిమ్మల్ని బలపరచకపోవచ్చు, మీ సంఘ సేవకుని ద్వారా మీరు లేకపోబడవచ్చు, కానీ ఎప్పుడైతే మీరు ఈ విధమైనటువంటి ప్రొటెక్షన్ పెట్టుకుంటారో ఖచ్చితంగా మీరు కాపాడబడతారు, ఖచ్చితంగా మీరు అభివృద్ధి పొందుకుంటారు, ఖచ్చితంగా మీరు జీవితాన్ని మీరు చవి చూస్తారు, ఇంకా అభివృద్ధి పదంలో నడిచేటట్లు చూస్తారు. మీరు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఎన్నో అద్భుతాలు చూస్తారు. ఇంకా అది మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసినటువంటి వారు విచిత్రంగా ఉంటుంది, ఈ సీక్రెట్ వాళ్ళకి తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సేవకులైనప్పటికీ లేదంటే విశ్వాసులైనప్పటికీ ఖచ్చితంగా ప్రార్థన చేసినటువంటి వాళ్ళకి సపోర్టర్గా ఉండాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని. అప్పుడు ఆ కుటుంబం కింద పడిపోదు, అప్పుడు కుటుంబాన్ని దుష్టుడు ముట్టుకోడు, అప్పుడు ఆ కుటుంబం వెలితిగా ఉండదు, కొరతగా ఉండదు. ఏ విషయంలో తీసుకున్నా సరే ఆ కుటుంబం నిండుకొండ వలె
చూడటానికి ముచ్చటగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నిరంతరం జరగవలసినటువంటి ప్రక్రియ. ప్రార్థన అన్నది ఏంటంటే ఒక ధూపం. ప్రార్థన అన్నది ఏంటంటే ఒక ఎనర్జీ. ఎలాగైతే శరీరానికి ఊపిరి ఎలాగైతే ప్రొటెక్షన్ ఇస్తుందో, శక్తినిస్తుందో, అదేవిధంగా ప్రార్థన అన్నది క్రైస్తవుడికి, క్రైస్తవ కుటుంబానికి ఒక మంచి పిల్లర్ లాంటిది. సపోర్ట్ అన్నమాట. ఎక్కడ పడిపోకుండా అటు ఇటు 4 ప్రక్కల కూడా కాసేస్తుంది అనమాట, ఎవరు దాన్ని ముట్టుకోకుండా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 6:4 చూసుకోండి. మేము ప్రార్థనల యందు, విజ్ఞాపనల యందు ఎడతెగక మేము ముందుకు సాగుతూ ఉన్నామని చెప్పేసి అంటాడు అక్కడ. అందుకని అపోస్తలు అంత వేగంగా అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులు అన్నీ తీసుకొచ్చేసి ఆ యొక్క అపోస్తల ముందు పడేస్తుండేవారు. అందరికీ కూడా సమ ఉజ్జీవంగా పంచుకుంటుండేవారు. ఏ లోటుపాట్లు కూడా వస్తుండే కాదు. సంతృప్తికరంగా, సంతోషకరంగా ముందుకు సాగుతుండేది. ప్రతిరోజు కూడా జాయిన్ అవుతూ ఉండేవారు. అడ్లు ఆటంకాలు ఉండేవి కాదు. అపవాదిగాడు కలబడడానికి అవకాశం ఉండేది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి ఉజ్జీవం మన సంఘాల పట్ల, మన కుటుంబాల పట్ల వ్యక్తిగతంగా రావాలి ప్రియులారా. అప్పుడు వచ్చేటప్పుడే మనం చాలా బలం పొందుకుంటాం. ఈ దినాన దేవుడు నాకు ఒక 2 ఇవ్వటం జరిగింది. ఒక ఉదయ్ అనేటువంటి కుర్రాడిని, తర్వాత సాగర్ అనేటువంటి కుర్రాడిని కూడాను. వాళ్ళిద్దరు కూడాను అభిషేకం కలిగినటువంటి వారే. మా ముగ్గురం కలిసి చేయడానికి నిశ్చయించుకుని ఇక్కడికి వెళ్ళి సరే మా ముగ్గురు ప్రార్థన ఇక్కడ నుంచి అంటే నేను బెరాక ఇల్లు వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇది గొప్పగా బలపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు నా ఒంటరి పోరాటం అయిపోయింది. ఓకే, లీడర్షిప్ ఉండేది. ఈజీగా ఫ్రాన్సిస్ గారు ఉండేవారు. లీడర్షిప్పే. ఉమ్మడి ప్రార్థనే. జట్టు ప్రార్థన. దీన్ని మించినటువంటిది ఆయుధం మరొకటి లేదు, బలం మరొకటి లేదు. గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 2:1 అపోస్తలుల కార్యాలు చూడండి. మేడగదిలో ప్రార్థన చేయడానికి మన వాళ్ళందరూ వెళ్తారు. మొత్తం ఆత్మ అందరి మీదకి దిగి వచ్చేస్తుంది. అంటే ఎక్కడైతే 2 ఉంటారో ఆ 3వ వ్యక్తి యేసు ప్రభు జాయిన్ అవుతాడు అక్కడ. ఎక్కడైతే 3 ఉంటారో 4వ వ్యక్తిగా యేసు ప్రభు జాయిన్ అయిపోతాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇట్టి విధంగా ఎప్పుడైతే మీ కుటుంబాలు, మీ పరిచర్యలు, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత జీవితాలు, లేదంటే మీ యొక్క రానున్నటువంటి భవిష్యత్ కాలంలో మీ మినిస్ట్రీ, మీ సంఘ భవిష్యత్తు ఉండాలి, అభివృద్ధి పొందాలి అంటే ఇటు విధమైనటువంటి క్రియ జరగాల్సిందే. కలిసికట్టుగా ప్రార్థన చేయాల్సిందే, గొలుసుకట్టు ప్రార్థన చేయాల్సిందే, చెయ్యి పట్టుకోవాల్సిందే, ఇద్దరు కూడుకొని ప్రార్థనలో ముందుకు సాగాల్సిందే. అప్పుడు బలహీనతలు దూరం అయిపోతాయి, అపజయాలు దూరం అయిపోతాయి, అవిశ్వాసం, అవిధేయత, అనాలోచన, గందరగోళం, ఆందోళన ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి ప్రియులారా. ఒకటి విజయం మన దగ్గరికి వస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్టి విధమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండేటట్లు మీరు కూడా ఉమ్మడి ప్రార్థన చేయడం మొదలుపెట్టుదురు గాక. మంచిది ప్రియులారా. మరి రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. అందరికీ వందనాలు. నా పేరు హెప్సిత. మా పాస్టర్ గారిని మేము మీటింగ్కి ఇన్వైట్ చేశాము వాక్యం చెప్పడానికి కోసం. అయితే అప్పటికి నాకు మ్యారేజ్ అయ్యి 5 years కంప్లీట్ అయిపోయింది. 6th year వచ్చింది. ఆ టైంలో మరి మేము గర్భఫలం కోసం పాస్టర్ గారిని ప్రార్థన చేయమని అడిగితే పాస్టర్ గారు ఒక వాటర్ ఇచ్చారు. ప్రేయర్ చేసి వాటర్ ఇచ్చి నన్ను మా హస్బెండ్ని తాగమని నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కల్లా నీ చేతిలో ఒక బాబు ఉంటాడు అని చెప్పి ఇలాగా ప్రార్థన చేసి దేవుడు మాటల వల్ల నాకు చెప్పారు. చెప్పిన వెంటనే నెక్స్ట్ మంతే నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు 8th month. సో దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. యేసు నామములో దేవుడు మీకు తోడై ఉండను గాక. దేవుడే మిమ్మల్ని నడిపించును గాక. దేవుడే మిమ్మల్ని బలపరిచి స్థిరపరచును గాక. దేవుని ప్రేమించినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని మీకు ఎదురు చూపించును గాక. వారి ద్వారా మీకు మంచి దీవెన ఆశీర్వాదాలు కలుగును గాక. మీ పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు గాక. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు కూడా దీవించబడదురు గాక యేసు నామములో. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎల్లప్పుడూ కూడా మనతో స్నేహితుగా ఉండేటువంటి వాడు, మనతో ఎల్లప్పుడూ మనలోనే మన చుట్టూ ఉన్నటువంటి వాడు, తన దేవదూతల యొక్క సైన్య సమూహంతో మన కుటుంబాన్ని చుట్టూ కాపాడుతున్నటువంటి వాడు. మరణాంతరం వరకు ఈ దేవుడు కాపాడనని చెప్పేసి ఆయన సెలవిచ్చాడు కీర్తన గ్రంథంలో 48:14 ప్రకారంగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడు కూడా మీరు వాక్యం చదువుతూ ఉందురు గాక. వాక్యం మీకు అర్థం అవుతూ ఉండును గాక. ఆ వాక్యంలో బలము, శక్తి, ఆశీర్వాదాలు, విడుదల కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దుష్టుడు ముట్టుకోకుండా చుట్టూ కంచె వేసి కాపుదల ఉంచబడును గాక యేసు నామములో. ఆమేన్. షాక రీలా హసితి రిమా సందిరిమ రబ్బల్ బలా ఊరా లహస. మీరు కష్టపడుతున్నటువంటి కష్టార్జితం యేసు నామములో మీరు అనుభవించుదురు గాక. 5:13 ప్రసంగి రాసిన పత్రిక ప్రకారంగాను తన్ని ఎవ్వరు కూడా ముట్టుకొనకుండా చుట్టూ కంచె వేసి కాపుదల ఉంచబడదురు గాక.
గొప్ప జ్ఞానవంతులు ఎదురుగాక మీ పిల్లలందరూ కూడా ఉద్యోగాలు లేనటువంటి ఉద్యోగాలు సంపాదించదు కొందరు కాక వివాహం కానటువంటి వారికి మీ పిల్లలకు వివాహాలు జరగను గాక సకాలంలో పిల్లలు లేనటువంటి వారికి దేవుడు అనుగ్రహింపడు గాక అలాగే జలతైలాలు పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ కూడా యేసు నామములో అవి పరలోకపు ఔషధ జలాలుగా తైలాలుగా మారిపోవును గాక ఎక్కడ అప్లై చేసినప్పటికీ దెయ్యాలు పారిపోవును గాక యేసు నామములో కాలిపోవును గాక యేసు నామములో గొప్ప విడుదల కలుగును గాక యేసు నామములో ఇంతవరకు జరగని పనులన్నీ కూడా ఇక నుంచి సాగిపోవును గాక యేసు నామములో ఆమెన్ హల్లెలూయా. తండ్రి దేవానికి వందనాలు. మరి ఈ యొక్క తండ్రి వాక్య పరిచయ నిమిత్తం పరలోక రాజ్య విస్తరణ కొరకు పరలోక రాజ్య మహిమార్థమై తండ్రి నీ పిల్లలను పురమాయించినందుకు వందనాలు. మార్టిన్ లూథర్ గారు అలాగే విజయనగరం నుంచి తండ్రి ఈ యొక్క కార్యక్రమానికి నా తండ్రి సపోర్టర్గా పరలోక రాజ్య విస్తరణ కొరకు పరలోక రాజ్య వ్యాప్తి కొరకు పరలోక ఆశీర్వాదాల కొరకు నాయన ఆశించి నా తండ్రి ప్రభు మీరు ప్రేమించి మీ చేత ప్రేరేపణ కలిగించినటువంటి వారు ప్రేమించబడినటువంటి ఆ కుటుంబం తండ్రి ప్రభు ఇగో విజయలక్ష్మి సిస్టర్ గారిని బట్టి వందనాలు. అదేవిధంగా మార్టిన్ లూథర్ బ్రదర్ గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క వివాహ దినాన్ని బట్టి పురస్కరించుకొని తండ్రి ప్రభు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి విధానాన్ని బట్టి నాయన లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తున్న ప్రభు ఈ కుటుంబానికి మెండైనటువంటి దీవెనలు మానసికంగా శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా పొందుకొందరుగాక నన్ను యేసుక్రీస్తు నామములో. అలాగే దూర ప్రదేశాల్లో దూర దేశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆడపిల్లలు అలాగే కుటుంబాలు అల్లుళ్ళు అయితేనేమి కుమారులు మనవాళ్ళు అయితేనేమి మనవరాళ్ళు అయితేనేమి కుమార్తెలు అయితేనేమి వారు మంచిగా దీవెనలు పొందుకొందరుగాక మంచి ఆరోగ్య ఆనంద సంతోష ఆశీర్వాదాలతో వారు నింపబడుదురుగాక. తండ్రి ఏవైతే పెండింగ్లు ఉండిపోయినా అవన్నీ కూడా నా తండ్రి ప్రభా యేసు నామములో విడుదల కలుగునుగాక. తండ్రి వారు ఆశీర్వాదాల చేత ముందుకు సాగిపోదురుగాక. అనేక మందికి దీవెనకరంగా నా తండ్రి మీ నామ మహిమార్థమే వారు హెచ్చింపడుదురుగాక యేసు నామంలో. బ్రదర్ మీ అందరికీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నేను విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఎల్లప్పుడూ కూడా మీ మీద మీ కుటుంబాల మీద మీ రక్త సంబంధాల మీద మీరు కన్నటువంటి వారి మీద మిమ్మల్ని కన్నటువంటి వారి మీద ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదాలు జల్లులు కురుస్తూనే ఉండునుగాక యేసు నామంలో. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధ అంతర్యాగ దీవెనలు మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలకు ఇరువారికి పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానాల చేత ఆనంద ఆరోగ్యాల చేత గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాల చేత మహత్కార్యాల చేత సూచక్రియల చేత ఆయన యొక్క హస్తం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియులారా మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.